ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రుతుపవనాలు నెమ్మదించడం, ఎల్ నినో ఎఫెక్ట్ పై చర్చించారు. రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. 2 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలో వర్షాభావ పరిస్థితులపై చర్చించారు. ఎల్ నినో ప్రభావంపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని పలు మంత్రిత్వ శాఖల్ని కోరిన ప్రధాని ఈ విషయంలో రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని కేంద్ర మంత్రులకు సూచించారు. తక్కువ వర్షపాతం నమోదైన రాష్ట్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా యూరప్ లో ఉన్న పరిస్థితుల్ని మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు ప్రధాని మోదీ. ఎండల తీవ్రతతో ఇప్పటికే యూరప్ దేశాలు అల్లాడుతున్నాయి. 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎల్ నినో ఎఫెక్ట్ హైడ్రో పవర్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న ప్రధాని మోదీ విపత్తుల నిర్వహణలో ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు. 2 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ సూచించారని తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఢిల్లీలో 6 లేన్ల ద్వారకా సొరంగం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 6,970 కోట్ల రూపాయలతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తారు. యూపీలో కాన్పూర్ నుంచి కబ్రాయి వరకు 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. पहला प्रोजेक्ट 6 लेन द्वारका टनल, ये दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से बहुत लंबे समय से जो डिमांड थी, आप सब जानते हैं एयरपोर्ट के पास में जो शिवजी की मूर्ति है, शिवजी की मूर्ति वाला इंटरचेंज है, उस इंटरचेंज से टनल नीचे चालू होगी और वहाँ से सीधा वसंत कुंज के पास आएगी. आगे आके फिर ये जुड़ेगी एम्स के पास. ఎల్ నినో కారణంగా కేంద్ర మంత్రివర్గం వ్యవసాయ శాఖ అప్రమత్తమై దాదాపు 10-12 రాష్ట్రాలని హైఅలర్ట్ లో ఉంచాయి. తక్కువ వర్షపాతం, కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రం ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. దేశంలో ఎల్ నినో ముప్పు ఎక్కువగా ఉండే 100కు పైగా జిల్లాలని గుర్తించి ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించాలని ఆదేశించారు.